మహాభారతం నుండి మనం తెలుసుకోవలసిన 5 ముఖ్యమైన జీవిత సత్యాలు. 1. తమపై తమకు నమ్మకం ఉండాలి. కృష్ణుడి తండ్రి గట్టిగాలివానలోనూ కంసుడి భయంకరమైన బెదిరింపుల మధ్యన కృష్ణుడిని బుట్టలో వేసి రక్షించాడు. ఇదే విధంగా పాండవులు తమపై నమ్మకంతో ఎన్నో అడ్డంకులను అధిగమించి కౌరవులపై విజయం సాధించారు. కర్ణుడి దగ్గర కూడా ఇదే నమ్మకం ఉంది. ద్రోణుడు విద్య ఇవ్వకపోయినా కర్ణుడు తానే నేర్చుకుని ప్రతిభ కనబర్చాడు. 2. ఫలితం గురించి ఆలోచించకుండా కర్మ చేయాలి. నీ కర్మను చేస్తూ ఉండి ఫలితంపై ఆశ పెట్టకుము అని గీతలో చెప్పిన మాటలు జీవితంలో నిజంగా వర్తిస్తాయి. ఫలితంపై ఎక్కువ దృష్టి పెడితే పనిమీద ఏకాగ్రత తగ్గుతుంది. కేవలం పనిపై శ్రద్ధ పెట్టితేనే అసలైన నైపుణ్యం బయటపడుతుంది. 3. మార్పును అంగీకరించాలి. ఈ ప్రపంచంలో శాశ్వతమైనది ఏదీ లేదు. కృష్ణుడు తన స్వగ్రామం విడిచి ధర్మ నిమిత్తం పలు మార్పులు అంగీకరించాడు. పాండవులు కూడా రాజసభ నుంచి అరణ్యవాసం వరకు అనేక మార్పులను ఎదుర్కొన్నారు. మార్పు అనివార్యం. దాన్ని అంగీకరించడమే విజయం. 4. జరిగేదంతా మన మంచికే. కృష్ణుడు తల్లిదండ్రుల నుంచి వేరుపడినా అది కంసుడి చెరకు నుంచి రక్షణ కోసమే జరిగింది. ద్రౌపదిని రక్షించడానికి శ్రీకృష్ణుడు వస్త్రాపహరణ సమయంలో అందుబాటులో ఉన్నాడు. కొన్ని సంఘటనలు ఆ సమయంలో మంచిగా అనిపించకపోయినా తర్వాత మనకు మంచికే జరిగాయని తెలుస్తుంది. అందుకే మహాభారతం చెబుతుంది, జరిగేదంతా మన మంచికే. 5. ధర్మాన్ని కాపాడాలి. శ్రీకృష్ణుడు గాంధారికి ధైర్యం చెప్పడానికెళ్లినప్పుడు ఆమె శపిస్తుంది. అయినా కృష్ణుడు యుద్ధాన్ని ఆపలేకపోయాడు. ఎందుకంటే అతనికి ధర్మ పరిరక్షణ ముఖ్యం. కురుక్షేత్ర యుద్ధం ద్వారా ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నవారిని నిర్మూలించడం అవసరమైంది. ఈ 5 సత్యాలు మన జీవితాన్ని మంచి మార్గంలో నడిపించగలవు. మార్పులను అంగీకరించడం, కృషిలో నిబద్ధత, తమపై నమ్మకం, ఫలితంపై దృష్టి పెట్టకపోవడం మరియు ధర్మాన్ని రక్షించడం ఇవి మనం అందరూ ఆచరించవలసిన విషయాలు. ఇది తెలుసుకుంటే జీవితం నిశ్చయంగా బావుంటుంది. ప్రతిరోజూ ఒక మంచి ఆలోచనతో ముందుకు సాగండి.